రాష్ట్రంలో ఇప్పటికే ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ ఉండగా మరొక కొత్తగా రైతు డిస్కమ్ అని చెప్పేసి ప్రభుత్వం తీసుకొస్తుంది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నారు. సార్, ఎట్లా చూస్తున్నారు కొత్తగా తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ అని చెప్పేసి తీసుకొస్తున్నారు? మీరేమో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకిస్తున్నామని చెప్పారు, ఎందుకు? అంటే ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ కూడా ఈ తరహా ఒక సపరేట్ డిస్కామ్ను తీసుకొచ్చినటువంటి అనుభవం ఇప్పటిదాకా దేశంలో ఎక్కడా లేదు కాబట్టి తేవద్దనేది మా ఉద్దేశం కాదు. కానీ ఈ ఆదరా బాదరాగా దీన్ని తీసుకురావడంలో ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంది? ఇప్పుడు వాళ్ళు వెలువరించినటువంటి వివరాల ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు లైసెన్స్ కోసం అప్లై చేసుకున్నటువంటిది ఈఆర్సీ దగ్గర వాళ్ళు పొందుపరిచినటువంటి అంశాల పరంగా ఇది పుట్టడమే 35,000 కోట్ల అప్పులతోనే పుడుతుంది. నికర ఆదాయం ఉండదు దీనికి. రేపు సంస్థ ఎట్లా నడుస్తుంది? తర్వాత ఈ సంస్థకు ఉద్యోగుల యొక్క నియామకం లేదు. ఉన్న ఉద్యోగుల నుంచి కొంతమందిని మేము ప్రమోషన్ ఇస్తామని చెప్పి అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం నెట్వర్క్కి ఇన్ని సబ్స్టేషన్స్, రైతుల యొక్క 29 లక్షల వ్యవసాయ కనెక్షన్లు కానీ, మిషన్ భగీరథ కనెక్షన్లు కానీ, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి లాంటి లేదా కలవకుర్తి ఇతర లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ రాష్ట్రంలో మొత్తం ఎన్ని ఉన్నాయో ఎత్తిపోతల పథకాలు, వీటన్నింటికీ ఉపయోగించేటువంటి మొత్తం వ్యవస్థ మొత్తాన్ని నడపడం కోసము ఈ రైతు డిస్కమ్ పెట్టారు. ఇదేదో రైతుల కోసం ఉద్దేశించిందన్న భావన కలగడానికి పెట్టారు. వాస్తవంగా అది కాదు, రైతుల గొంతు కోసేది ఇది. అంటే అంతిమంగా ఏంది? ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను వ్యవసాయ కనెక్షన్లకు ఉండేటువంటి విద్యుత్తును నడిపేటువంటి క్రమంలో నడపలేని ఒక అసహాయతను ప్రకటించి కొన్ని మాసాల తర్వాత చేతులు ఎత్తేస్తే ఇది నడుపుకోవాలంటే పైసలు కడితే నడుపుకోవాలి రైతులు, లేకుంటే లేదనేటువంటి ఒక స్థితిని తీసుకొని వస్తారు అంతిమంగా. అదేవిధంగా ఇప్పుడు ఉండేటువంటి ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో, డిస్కామ్లు ఏవైతే ఎగ్జిస్టింగ్ 2 డిస్కామ్స్ ఏవైతే ఉన్నాయో, నార్థన్ అండ్ సదరన్ డిస్కామ్స్ను ఒక కాలగమనంలో వాటిని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. మొదలు కాకముందుకే బీఆర్ఎస్ కేవలం రైతులకు సంబంధించి కానీ లేకపోతే దీన్ని ప్రైవేట్ పరం చేస్తాను ఒక వింత వాదన తీసుకొస్తుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందే మాట్లాడుతుంది. ఇట్లా వింత వాదన అవుతుంది? వాళ్ళని చెప్పమానండి. నికర ఆదాయం ఏది లేకుండా ఈ కంపెనీని ఎట్లా నడుపుతారు చెప్పమనండి. దానికి జవాబు 35,000 కోట్ల రూపాయల అప్పులతో ఉండేటువంటి ఈ కంపెనీ రేపు మనుగడ సాగిస్తుంది ఎట్లా? ఈ తర్కానికి జవాబు చెప్పమనండి. ఈఆర్సీ ముందు వాదనలు ఉంటాయి కదా, ఆ ఈఆర్సీ ముందు ఉండేటువంటి వాదనలు ఏమేమి చెప్తారో చెప్పమనండి. ఒకటి, ఈఆర్సీలో ఇప్పటి వరకు లైసెన్సే మంజూరు కాలేదు. లైసెన్స్ మంజూరు కావడం కోసమే వాదనలు ఉన్నాయి. పబ్లిక్ హియరింగ్ ఉంది. పబ్లిక్ హియరింగ్ తర్వాత ఆర్డర్స్ ఉంటాయి. ఈ ఆర్డర్ కూడా రాకముందే ముఖ్యమంత్రి గారు మేము 2 జూన్ నుంచి మొదలు పెడతామని ఎట్లా ప్రకటిస్తారండి? ఎందుకు ఈ ఆదరా బాదరా? రైతుల కోసం ఉద్దేశించింది అయితే రాష్ట్రంలో ఉండేటువంటి రైతు ప్రతినిధులు కానీ, మొత్తం రాష్ట్రంలో ఇన్ని లక్షల మంది రైతులు ఉన్నారు కదా, 70 లక్షల పైచిలకు మంది రైతులు నమోదైనటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఈ రైతాంగానికి ఈ అంశం చేరడం కోసం గ్రామాల వారీగా, మండలాల వారీగా రైతులతో పోయి మీటింగ్ పెట్టి ఈ హియరింగ్ ఏదో ప్రభుత్వం అక్కడ రైతులతో చేసి ఒప్పియాలి కదా. రైతులకు ఇప్పటిదాకా రైతులకు విషయం తెలియదు. అసలు రైతులను చీకట్లో పెట్టి వాళ్ళు ఈ తతంగం అంతా చేయడానికి తలపెడుతున్నారు. కాబట్టి మేము ఆదిలోనే వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం చెప్తుంది రైతులకు ఇంకా మెరుగైన విద్యుత్ అందించడానికి రైతు డిస్కమ్ తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వం తరఫున చెప్తుంది. ఉన్న కరెంటునే చక్కగా ఏనికే చేతగాలే మీకు. మొన్న యాసంగిలా ఎన్నిసార్లు వస్తుంది కరెంటు. ఉన్న సరఫరానే మీకు చేయనికి చేతనైతలేదు. ఇంకొక డిస్కమ్ పెట్టి ఇంకా మెరుగ్గా చేస్తామని మీరు చెప్తే ప్రజలు నమ్ముతారా? అర్థం పడతాం లేనటువంటి ఏంటి డిస్కమ్ పెట్టడానికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నారా? ఏం చెప్తారు మరి రైతులకు సంబంధించి? డెఫినెట్లీ 29th నాడు ఈఆర్సీలో మా వాదన మొత్తం రాతపూర్వకంగా ఇస్తాము. ఫర్దర్ డీటెయిల్గా కూడా మీకు అప్పచెప్తాం. ఎందుకు మరి ప్రభుత్వం ఇంత ఆదరాబాద్గా మార్చిలో స్టార్ట్ చేసి జూన్లో కంప్లీట్ చేద్దామని ఆదరాబాద్గా ఎందుకు తీసుకొస్తుంది చెప్పాలి? ఎందుకు ప్రభుత్వానికి ఎందుకు ఈ తొందర? తప్పకుండా దురుద్దేశాలు ఉన్నాయి. దురుద్దేశాలు ఏంటో రేపు మీకు చూపిస్తాం మేము. ఖచ్చితంగా ఇప్పటికే అటు సదరన్ డిస్ట్రిబ్యూటర్ పవన్ కానీ లేకపోతే నార్థన్ డిస్ట్రిబ్యూటర్ ఉండగా మళ్ళీ కొత్తగా రైతుల పేరుతో ఏదైతే తీసుకొస్తున్నారో ఖచ్చితంగా ఇది రైతులు మోసం చేయడం. ఒక పక్కన ఉచిత విద్యుత్ సంబంధించి ఎగ్గొట్టడానికే దానికి సంబంధించి ఇప్పటికే 35,000 కోట్ల లోటు బడ్జెట్తో సంస్థ స్థాపించడం అంటేనే దాని దశల వారీగా సంస్థ నష్టాల్లో ఉందని చెప్పేసి మూసివేసి రైతులకు సంబంధించి మొత్తం ఉచిత విద్యుత్తును ఎత్తేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఆ దిశగా కుట్ర చేస్తుందని ఖచ్చితంగా దీన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. దశల వారీగా దీనికి సంబంధించి కూడా ఉద్యమం చేపడతాం. కేవలం 3 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి ఇంత ఆదరాబాదరగా ఎందుకు దీన్ని తీసుకొస్తున్నాడో రైతులకు చెప్పాలి. కనీసం ఇప్పటివరకు రైతులకు కూడా తెలియదు. గ్రామాల్లో రైతులకు సంబంధించి ఎక్కడ కూడా డిస్కషన్ జరగలేదు, రైతు సభలు కూడా జరగలేదు. సో ఖచ్చితంగా దీని వెనకాల ఉన్న కుట్రను బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే రైతు వేదికల ద్వారా
బహిరంగ పడతామని చెప్పేసి బయట పెడతామని చెప్పేసి కూడా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్. రాష్ట్రంలో ఇప్పటికే ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఉండగా మరొక కొత్తగా రైతు డిస్కమ్ అని చెప్పేసి ప్రభుత్వం తీసుకొస్తుంది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నారు. సార్, ఎట్లా చూస్తున్నారు కొత్తగా తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ అని చెప్పేసి తీసుకొస్తున్నారు? మీరేమో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకిస్తున్నామని చెప్పారు, ఎందుకు? అంటే ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ కూడా ఈ తరహా ఒక సపరేట్ డిస్కామ్ను తీసుకొచ్చినటువంటి అనుభవం ఇప్పటిదాకా దేశంలో ఎక్కడా లేదు కాబట్టి తేవద్దనేది మా ఉద్దేశం కాదు. కానీ ఈ బాదరాగా దీన్ని తీసుకురావడంలో ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంది? ఇప్పుడు వాళ్ళు వెలువరించినటువంటి వివరాల ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు లైసెన్స్ కోసం అప్లై చేసుకున్నటువంటిది ఈఆర్సీ దగ్గర వాళ్ళు పొందుపరిచినటువంటి అంశాల పరంగా ఇది పుట్టడమే 35,000 కోట్ల అప్పులతోనే పుడుతుంది. నికర ఆదాయం ఉండదు దీనికి. రేపు సంస్థ ఎట్లా నడుస్తుంది? తర్వాత ఈ సంస్థకు ఉద్యోగుల యొక్క నియామకం లేదు. ఉన్న ఉద్యోగుల్లోంచి కొంతమందిని మేము ప్రమోషన్ ఇస్తామని చెప్పి అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం నెట్వర్క్కి ఇన్ని సబ్స్టేషన్స్, రైతుల యొక్క 29 లక్షల వ్యవసాయ కనెక్షన్లు కానీ, మిషన్ భగీరథ కనెక్షన్లు కానీ, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి లాంటి లేదా కలవకుర్తి ఇతర లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ రాష్ట్రంలో మొత్తం ఎన్ని ఉన్నాయో ఎత్తిపోతల పథకాలు, వీటన్నింటికీ ఉపయోగించేటువంటి మొత్తం వ్యవస్థ మొత్తాన్ని నడపడం కోసము ఈ రైతు డిస్కమ్ పెట్టారు. ఇదేదో రైతుల కోసం ఉద్దేశించిందన్న భావన కలగడానికి పెట్టారు. వాస్తవంగా అది కాదు, రైతుల గొంతు కోసేది ఇది. అంటే అంతిమంగా ఏంది? ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను వ్యవసాయ కనెక్షన్లకు ఉండేటువంటి విద్యుత్తును నడిపేటువంటి క్రమంలో నడపలేని ఒక అసహాయతను ప్రకటించి కొన్ని మాసాల తర్వాత చేతులు ఎత్తేస్తే ఇది నడుపుకోవాలంటే పైసలు కడితే నడుపుకోవాలి రైతులు, లేకుంటే లేదనేటువంటి ఒక స్థితిని తీసుకొని వస్తారు అంతిమంగా. అదేవిధంగా ఇప్పుడు ఉండేటువంటి ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో, డిస్కామ్లు ఏవైతే ఎగ్జిస్టింగ్ 2 డిస్కామ్స్ ఏవైతే ఉన్నాయో, నార్థన్ అండ్ సదరన్ డిస్కామ్స్ను ఒక కాలగమనంలో వాటిని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. మొదలు కాకముందుకే బీఆర్ఎస్ కేవలం రైతులకు సంబంధించి కానీ లేకపోతే దీన్ని ప్రైవేట్ పరం చేస్తాను ఒక వింత వాదన తీసుకొస్తుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందే మాట్లాడుతుంది. ఇట్లా వింత వాదన అవుతుంది? వాళ్ళని చెప్పమానండి. నికర ఆదాయం ఏది లేకుండా ఈ కంపెనీని ఎట్లా నడుపుతారు చెప్పమనండి. దానికి జవాబు 35,000 కోట్ల రూపాయల అప్పులతో ఉండేటువంటి ఈ కంపెనీ రేపు మనుగడ సాగిస్తుంది ఎట్లా? ఈ తర్కానికి జవాబు చెప్పమనండి. ఈఆర్సీ ముందు వాదనలు ఉంటాయి కదా, ఆ ఈఆర్సీ ముందు ఉండేటువంటి వాదనలు ఇవి ఏమేమి చెప్తారో చెప్పమనండి. ఒకటి, ఈఆర్సీలో ఇప్పటి వరకు లైసెన్సే మంజూరు కాలేదు. లైసెన్స్ మంజూరు కావడం కోసమే వాదనలు ఉన్నాయి. పబ్లిక్ హియరింగ్ ఉంది. పబ్లిక్ హియరింగ్ తర్వాత ఆర్డర్స్ ఉంటాయి. ఈ ఆర్డర్ కూడా రాకముందే ముఖ్యమంత్రి గారు మేము 2 జూన్ నుంచి మొదలు పెడతామని ఎట్లా ప్రకటిస్తారండి? ఎందుకు ఈ బాదరా? రైతుల కోసం ఉద్దేశించింది అయితే రాష్ట్రంలో ఉండేటువంటి రైతు ప్రతినిధులు కానీ, మొత్తం రాష్ట్రంలో ఇన్ని లక్షల మంది రైతులు ఉన్నారు కదా, 70 లక్షల పైచిలకు మంది రైతులు నమోదైనటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఈ రైతాంగానికి ఈ అంశం చేరడం కోసం గ్రామాల వారీగా, మండలాల వారీగా రైతులతో పోయి మీటింగ్ పెట్టి ఈ హియరింగ్ ఏదో ప్రభుత్వం అక్కడ రైతులతో చేసి ఒప్పియాలి కదా. రైతులకు ఇప్పటిదాకా రైతులకు విషయం తెలియదు అసలు. రైతులను చీకట్లో పెట్టి వాళ్ళు ఈ తతంగమంతా చేయడానికి తలపెడుతున్నారు. కాబట్టి మేము ఆదిలోనే వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం చెప్తుంది రైతులకు ఇంకా మెరుగైన విద్యుత్ అందించడానికి రైతు డిస్కమ్ తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వం తరపున చెప్తుంది. ఉన్న కరెంటునే చక్కగా ఏనికే చేతకాలే మీకు. మొన్న యాసంగిలా ఎన్నిసార్లు పోయి ఎన్నిసార్లు వస్తుంది కరెంటు? ఉన్న సరఫరానే మీకు చేయనికి చేతనైతే లేదు. ఇంకొక డిస్కమ్ పెట్టి ఇంకా మెరుగ్గా చేస్తామని మీరు చెప్తే ప్రజలు అమ్ముతారా? అర్థం పడతాం లేనటువంటిది. ఏంటి డిస్కమ్ పెట్టడానికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నారా? ఏం చెప్తారు మరి రైతులకు సంబంధించి? డెఫినెట్లీ 29th నాడు ఈఆర్సీలో మా వాదన మొత్తం రాతపూర్వకంగా ఇస్తాము. ఫర్దర్ డీటెయిల్గా కూడా మీకు అప్పచెప్తాం. ఎందుకు మరి ప్రభుత్వం ఇంత ఆదరాబాద్గా మార్చిలో స్టార్ట్ చేసి జూన్లో కంప్లీట్ చేద్దామని ఆదరాబాద్గా ఎందుకు తీసుకొస్తుంది? చెప్పాలి ఎందుకు ప్రభుత్వానికి ఎందుకు ఈ తొందర? తప్పకుండా దురుద్దేశాలు ఉన్నాయి. దురుద్దేశాలు ఏంటో రేపు మీకు చూపిస్తాం మేము. ఖచ్చితంగా ఇప్పటికే అటు సదరన్ డిస్ట్రిబ్యూటర్ పవన్ కానీ లేకపోతే నార్థన్ డిస్ట్రిబ్యూటర్ ఉండగా మళ్ళీ కొత్తగా రైతుల పేరుతో ఏదైతే తీసుకొస్తున్నారో ఖచ్చితంగా ఇది రైతులు మోసం చేయడం. ఒక పక్కన ఉచిత విద్యుత్ సంబంధించి ఎగ్గొట్టడానికే దానికి సంబంధించి ఇప్పటికే 35,000 కోట్ల లోటు బడ్జెట్తో సంస్థ స్థాపించడం అంటేనే దాని దశల వారీగా సంస్థ నష్టాల్లో ఉందని చెప్పేసి మూసివేసి రైతులకు సంబంధించి మొత్తం ఉచిత విద్యుత్తును ఎత్తేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఆ దిశగా కుట్ర చేస్తుందని ఖచ్చితంగా దీన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. దశల వారీగా దీనికి సంబంధించి కూడా ఉద్యమం చేపడతాం. కేవలం 3 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి ఇంత ఆదరాబాదరగా ఎందుకు దీన్ని తీసుకొస్తున్నాడో రైతులకు చెప్పాలి. కనీసం ఇప్పటివరకు రైతులకు కూడా తెలియదు. గ్రామాల్లో రైతులకు సంబంధించి ఎక్కడ కూడా డిస్కషన్ జరగలేదు, రైతు సభలు కూడా జరగలేదు. సో ఖచ్చితంగా దీని వెనకాల ఉన్న కుట్రను బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే
రైతు వేదికల ద్వారా బహిరంగ పడతామని చెప్పేసి బయట పెడతామని చెప్పేసి కూడా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, RTV కోసం, హైదరాబాద్.